బ్రోచేవారెవర్రా లాంటి సినిమాని తీసిన వివేక్ ఆత్రేయ లాంటి డైరెక్టర్ నానితోటి క్రైమ్ థ్రిల్లర్ అయినటువంటి సరిపోదా శనివారం సినిమా తీశారు. ఇంతకుముందు ఫ్లాప్ అయినటువంటి గ్యాంగ్ లీడర్ కాంబినేషన్లోనే నాని ప్రియాంక మోహన్ జంటగా ఈ సినిమా చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలాంటి పాటలు లేకుండా సినిమాని స్టోరీతోటి నడిపించే ప్రయత్నం చేశారు. అయితే సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఊరిలో ఒక భయంకరమైన కాప్ ఉంటాడు, పోలీస్ ఎస్ఐ. అతను చెడ్డవాళ్ళకి చిరునామాగా ఒక రక్తాన్ని తాగే, రక్తం మరిగిన ఒక పోలీస్ ఆఫీసర్గా చూపిస్తారు. అదే ఊరిలో అంతకంటే దారుణమైన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. వాడు కనపడ్డోడి మీద కసి పెంచుకొని కోపంతో వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. ఈ కనపడ్డవాడినల్లా కొట్టేవాడు నాని అయితే, ఆ ఊర్లో ఉన్న అతి కిరాతకమైన పోలీస్ ఆఫీసర్ ఎస్జే సూర్య. అయితే ఎస్జే సూర్యని పాత్రని ఎంత వయలెంట్గా డిజైన్ చేశారంటే, టెన్ ఒక వయలెన్స్ అనే దానికి 10 టైమ్స్ అంటే ఏంటో 10 టైమ్స్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్జే సూర్య చూపించాడు. అంత వయలెన్స్ చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎస్, హీఈస్ ఎ బ్యాడ్ పర్సన్. ఇతను చేసిన 1-2 ఇన్సిడెంట్స్ చేసి చూపిస్తే సరిపోతుంది. దాన్ని అంత వైలెంట్గా చూపించారు. అయితే సినిమాలో ఏమన్నా స్టోరీ ఉందా అంటే, ఆల్రెడీ ఇలాంటివి క్రైమ్ థ్రిల్లర్స్ లాంటివి, హారర్ లాంటివి, థ్రిల్లర్స్ లాంటివి ట్రై చేసి చేతులు కాల్చుకున్న నాని గారు కానీ లేకపోతే గ్యాంగ్ లీడర్ కానీ, మొన్న ఈ మధ్య వచ్చిన ఏదో సినిమా, ఇలాంటివన్నీ తీసి మనకు సెట్ కాదు అని ఇంకా అర్థమైనట్లేదు. సినిమా అయితే పెద్దగా అలరించిందని నేను చెప్పను. స్టోరీ విషయానికి వస్తే, వీరిద్దరు అదే ఊర్లో ఉంటారు. సాయి కుమార్ నాని వాళ్ళ ఫాదర్గా చేస్తుంటాడు. సినిమా బిగినింగ్లో ఇతను ఒక అద్భుతమైన పర్సన్, ఇతని కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు, మొత్తం ఎవరినైనా కొట్టేయగలడు అనేంత బిల్డప్ ఇస్తారు. అయితే ఎప్పుడైతే నాని ఆ ఊళ్ళో ఉన్న పోలీస్ తోటి ఎన్కౌంటర్ అవుతూ ఉంటాడో, ప్రతిసారి ఎన్కౌంటర్ అయిన ప్రతిసారి అతని దగ్గర ఉన్న పవర్ని చూసి భయపడుతున్నట్టుగా చూపిస్తారు. అతన్ని చీకట్లో కొట్టడం, లేకపోతే ఒక టెక్నిక్గా కొట్టడం, తను తెలియకుండా కొట్టడం చేస్తూ ఉంటాడు. అదే పోలీస్ స్టేషన్లో పనిచేయడానికి వచ్చిన ప్రియాంక మోహన్కి పెద్దగా పాత్ర ఏమీ లేదు, భయపడటం తప్పితే. హీరోని ఇష్టపడటం, భయపడటం, పెద్ద ఎక్కువ సీన్స్ కూడా ఏమి ఉండవు. సినిమాలో చెప్పండి పెద్ద స్టోరీ కూడా ఏమీ లేదు. అక్కడక్కడ తన్నులు తిన్న ఈ పోలీస్ ఎస్ఐ లాస్ట్కి నన్ను తంతున్నది ఎవరో కాదు నానియే అని తెలుసుకుంటాడు. లాస్ట్కి వచ్చేసేసరికి నానిని కొట్టాలనుకుంటాడు. కానీ అదే మార్కెట్లో వాళ్ళందరూ కలిపి సూర్యాన్ని కొడతారు. పెద్దగా ఉన్న స్టోరీ లైన్ అయితే ఏం కనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఎమోషన్ కంటిన్యూ చేశారు, అదే డార్క్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ చేశారు. కానీ ఎక్కడా కూడా ఎమోషన్ అనేది చూస్తున్న వ్యూయర్కి ఎవరికి కూడా అంత కట్టిపడేసే లాంటి స్క్రీన్ ప్లే అయితే ఏం అనిపించలేదు. చూడాలి మరి జనాలకి ఏమాత్రం నచ్చుతుందో ఈ సినిమా.